గురించి గొప్పగా చెప్పుకునే నేను ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. అన్నిట్లోనూ సమానం, సమానం అని చెప్పేసి ఇలా తయారయ్యారేంటి? మర్డర్‌లు చేసే దాంట్లో, మోసాలు చేసే దాంట్లో, లేకపోతే ఎవరిని ఎలా ట్రాపులు చేయాలని చెప్పేసి, తడిగుడ్డతో ఎలా గొంతు కొయ్యాలి, ఎవరిని ఎలా నమ్మిస్తే ఎవరు ఎలా నాశనం అయిపోతారని చూసే దాంట్లో ఈక్వల్ అయిపోతున్నారండి. బాగుపడే దాంట్లో ఈక్వల్ చూపియరా? ఇలాంటి ట్రాపుల్లో పడిపోతున్నారు చాలామంది అబ్బాయిలు. రీసెంట్‌గానే అంటే 1 మంత్ బ్యాక్ అనుకుంటా కేరళలో ఒక అమ్మాయి 2 ఇయర్స్ ప్రేమించుకున్నారంట అబ్బాయి, అమ్మాయి. వాళ్ళు మంచి సంబంధం వచ్చిందంట ఆ అమ్మాయికి. ఈ అబ్బాయితో బ్రేకప్ చెప్తే అబ్బాయి ఒప్పుకోలేదని చెప్పేసి ఇంటికి పిలిపిచ్చి 3, 4 సార్లు జ్యూస్‌లో విషం కలిపిస్తే ఆ అబ్బాయి చనిపోతాడంట అక్కడికక్కడే. ఆ పక్కన వాళ్ళ అమ్మ కూడా ఉందంట. అది ఎట్లా మహాతల్లో ఒకడిని చంపేసి ఇంకొకడి దగ్గర కట్టబెట్టే రకం తల్లిదండ్రులు కూడా ఎలా ఉన్నారో చూడండి. ఇంకొకటి కట్టుకున్న మొగుడిని 1 ఇయర్ పాటు హింసించి, పీడించి, నువ్వు కిడ్నీ అమ్మాయి మన పిల్ల చదువులు బావుంటది, పెళ్ళిళ్ళకైతాయని చెప్పేసి 10 లక్షలకి కిడ్నీ అమ్మిపిచ్చేసి, ఆ డబ్బులు ఎత్తుకొని పోయి అది ఇంకొకడితో పనుకుందంట. ఎంతకి దిగజారిపోయారండి. రీసెంట్‌గానే మేమున్న పక్కలోనే మొగుడు, హస్బెండ్, వైఫ్ గొడవ పడుకుంటారు కదా! ఆ మొగుడు ఊరేసుకొని చనిపోతే వదిలేసి పుట్టింటికెళ్ళిపోయిన పుణ్యాత్మురాలు.